చాలా బాగుందండి. చాలా అందరూ చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు కూడా చూడాలా. ప్రతి ఎలక్షన్స్ కి మార్పు ఉంటుంది. చాలా బాగా మార్పు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంటే ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది. ప్రతి వాడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ గెలిచే అవకాశం ఉన్నాయి ఈ సినిమా వల్ల. 100% గెలిచే అవకాశం ఉంటుంది. మన వైఎస్ఆర్ కంపల్సరీగా కాన్ఫిడెన్స్ గెలుస్తుంది. అంటే ఆర్జీవి గారు తీసిన సినిమాలన్నీ కూడా కొంచెం నెగిటివ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చంద్రబాబు నాయుడు నెగిటివ్ పెట్టారు. ఇందులో వాళ్ళు అందరూ మొత్తం చూడవచ్చు. ఏం చూపించాడు జగన్, ఏం చూపించాడు వాస్తవాలు. పవన్ కళ్యాణ్కి చిన్న మాట చెప్తాను సార్. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని. ఒక మాట చెప్తున్నాను, మాకు న్యాయం చేయబోలని ఒక మాట చెప్తున్నాను. మేము జగన్కి ఓటేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్కి ఓటు. నేను జగన్కి ఓటేస్తాను. మాకు న్యాయం చేయబోలే. పోస్టర్ లోని పవన్ కళ్యాణ్ గారిని రోడ్ మీద పడుకోబెట్టే పోస్టర్ లేదు సీన్. పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ వేస్ట్ అండి. అది 170 సీట్లు న్యాయం చేయమని చెప్పండి, అక్కడ కూడా ఓట్లు వేస్తారు. అంతేగాని చాలా బాగా చేశారండి రామ్మోహన్ వర్మ. చాలా బాగుంది సినిమా. సూపర్. ఇంకా మేమైతే ఇంకా నిండగా ఇంకా సంతోషం, ఇంకా పార్టీ కోసం చేయాలని సినిమా చూసి కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉన్నాయి సినిమా వల్ల. సూపర్ 200%. ఎలక్షన్స్ కాబట్టి సినిమా తీసారంటారా? ఏం కాదు, జగన్ ఎలా కష్టపడుతున్నాడు అదే రీతిగా తీశాడు. ఆ పవన్ కళ్యాణ్ జగనే చేస్తాడు, సీఎం అవుతాడు 100%. సినిమా అంతా కూడా ఎలా ఉంది చిత్రం అంతా? అంటే క్రిటికల్ గా మొత్తం నుంచి ఎలా జరిగింది అని చేసాను సినిమా. అంటే జగన్మోహన్ రెడ్డి లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే ఇప్పుడు గతంలో యాత్ర 2 వచ్చింది కదా, దాని మీద బాగుంటదండి. బాగుంటది. ఇది ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్స్? ప్లాన్స్ అయితే నెక్స్ట్ ఏమైనా ఉంటే ఏమైనా మంచి పనులు చేయాలని. అంటే నెగిటివ్ గా ఏమైనా ఉన్నాయి? నెగిటివ్ ఉన్నాయండి. నెగిటివ్ ఉన్నాయండి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కనిపిస్తారు? పాజిటివ్ గా కనిపిస్తారు, నెగిటివ్? సూపర్ కనపడతారు. ఇప్పుడు చంద్రబాబు గురించి ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. అన్ని మన ఫేక్ ఉంటాయా లేదా నిజం ఉంటాయి కానీ మరి చెప్పలేం కదా మనం. ఇంటర్వెల్ బ్లాక్ ఎలా ఉంది? చాలా బాగుంది. సస్పెన్స్ ఉండింది. రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు మళ్ళీ సినిమా తీయడం వల్ల మీరే అనుకుంటున్నారు? అంటే అతను బాగా తీస్తాడు సినిమాలు. అతను బాగా అంటే ఉన్నదే తీస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ లోని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి సినిమాలు ఏమైనా సీన్లు ఉన్నాయా? అతను చేసి దొంగ పనులు అవన్నీ కూడా కట్టుతీరుగా తీశారు. బాగుంది సినిమా. ఇంకా 200% జగనే వస్తాడు. ఇంకా జగన్ కోసం ఇప్పటి వరకు మేము కష్టపడుతున్నాం ఈ 13 ఏళ్ళు బట్టి. ఇంకా మా 24 గంటలు ఇంకా చెయ్యాలి అనేసి ఇంకా ఆస్తో ఈ సినిమా చూసి ఇంకా బలంగా మేము చేయాలనుకుంటున్నాం. రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు చూసినా సరే నెగిటివ్ అనేది మాత్రం ఎక్కువ చూపిస్తుంటారు. ఈ సినిమాలోని జగన్మోహన్ రెడ్డి గారిని పాజిటివ్ గా చూపించి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారిని నెగిటివ్ గా చూపించారు. ఏం కాదు, జరిగిందే చూపించాడు. వాళ్ళు ఏం చేశారో దొంగ పనులే చూపించాడు. ఇదేంటి అతను ఎంత కష్టపడ్డాడు అదే చూపించారు. ఏం కాదు, ఉన్నది ఉన్నట్టే చూపించారు. దాంట్లో ఏం తేడా లేదు. ఎవరు చంద్రబాబు నాయుడు దొంగ బుద్ధులు, ఆ పవన్ కళ్యాణ్ వచ్చి చాప కింద నీరులాట పనులే చూపించారు. జగన్ ఎంత కష్టపడ్డాడో, ప్రజల కోసం ఎలా పనిచేశాడో అదే చూపించాడు. కులం కోసం అయితే ఏది కాదు, అందరూ కలిపి జగన్ ప్రతి ఇంట్లోని పథకాలు చూపిస్తున్నాడు. దాన్ని బట్టి ఎవరు లబ్ధి పొందకుండా లేరు, అందరూ లబ్ధి పొందారు. దాన్ని బట్టి జగన్ గెలుస్తాడు. లబ్ధి పొందిన వాళ్ళందరూ సమస్త వేస్తారు, ఓట్లన్నీ వేసి గెలిపిస్తారని నమ్ముతున్నా. అది జై జగన్. సినిమా బాగుంది భయ్య. రామ్ గోపాల్ వర్మ మళ్ళీ పొలిటికల్ సైడ్ ఏమైనా పొలిటికల్ సైడ్ అంటే ఒక మాదిరిగా అలాగే ఉంటది. పొలిటికల్ సైడ్ సినిమా పొలిటీషియన్ సినిమా కాబట్టి అలాగే ఉంది ఆటోమేటిక్ గా. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాయి? చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా అంటూ అంతకేం లేదు. ఎక్కడ బయట ఎలా జరిగిందో రియల్ గా ఎందులో కూడా అలా తీసినట్టు వేశారు అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ 2024లో ఏంటంటే 2019లో ఇచ్చే రిజల్ట్ కన్నా మించి ఇవ్వాలని దీంట్లో ఉండేటట్టుగా చూపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. అది సో నెక్స్ట్ మరి ఈ సినిమా బట్టి చూస్తే ప్రజల్లో మార్పులేని ఉంటాయి.
ఆల్రెడీ మార్పు అంటే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి మార్పు. అసలు ఈ సినిమా వాళ్ళు ఏంటంటే మామూలుగా చూస్తారు జనాలు, ప్రేక్షకుల కోసం ఏదో రామ్ గోపాల్ వర్మ తీశారు తప్ప జగన్మోహన్ రెడ్డి వైపు జనాలు అందరూ నమ్మకంగా ఉన్నారు. ఇంత మంచి చేస్తున్నారు కాబట్టి అందరూ నమ్మకంగానే ఉన్నారు. అది సినిమా బాగానే ఉందండి. ఆర్జీవి గారు ఎప్పుడు నెగిటివ్ తీస్తారంటారు కదా, ఇప్పుడు ఈ సినిమా చూస్తే ఏమైనా నెగిటివ్ అనిపించిందా? నెగిటివ్ ఏం లేదు, చక్కగా తీసాడు. అన్ని కూడా జరిగిన యథార్థం తీసాడు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏమైనా ఉందా? అంత అతను సరిలే, అతను చంద్రబాబు వ్యతిరేక పద్ధతి సరిలే కదా. ఏదన్నా తనకంటూ ఒక మంచి పద్ధతి చెప్పుకున్నాడండి. జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు తెస్తున్నాడు. అమ్మఒడి, చేయూత, విద్యాదీవెన, వసతి దీవెన అని ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. ఇటు ఒక్కడైనా చెప్పుకోవడానికి వ్యూహం పథకం ఉంది, వెన్నుపోటు పథకం. అది మటు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు, వెన్నుపోటు పథకం. ఏమి లేవు కదా అతను 14 సంవత్సరాల చరిత్రలో కూడా లేవు. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, బియ్యం, రేషన్ బియ్యం అన్ని పథకాలు ప్రవేశపెట్టాడు. వ్యూహం అనే టైటిల్ నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ కి ఏమైనా సంబంధం ఉందండి? కొద్ది సంబంధం ఉందండి. చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి యాక్టింగ్ అంటే ఇప్పుడు ఈయన చేసిన హీరో చేశారు కదా, దాని గురించి ఏదైనా మొత్తం అనేది యాజ్ టీజ్ గా తీశారు. ఎలా జరిగిందో అలానే తీశారు. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. సినిమా ఎలా ఉందండి? సూపర్. ఇందులో పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ పాత్రలు ఉన్నాయి కదా, ఆ పాత్రలో ఎలా ఉంది? సూపర్గా ఉంది. కానీ జగన్ ఓడించడం మాత్రం ఎవరి తరం కాదు. సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపుకి వెళ్తాయి. ఉన్న జరిగింది నిజం. 2014 నుండి 2019 వరకు ఏం జరిగింది తెలియదు కదా. ఏం కాదు, ఎవరెవరు ఏం చేశారో, ఏ రకంగా చేశారో, ఆయన ఎందుకు వచ్చారో, ఏ రకంగా చేస్తున్నారు అనేది ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆయన చేసిందే చూపించారు. అక్కడ వాళ్ళు చేసిందే చూపించారు. పవన్ చూపించారు, చంద్రబాబు నాయుడు చూపించారు, ఆ పక్కన కూర్చొని తింటున్న పప్పును చూపించారు. ఈ సినిమాలోనే ఈ సినిమా రిలీజ్ అవడం వల్ల ప్రజలకి చైతన్యం వస్తుంది అంటే మళ్ళీ వస్తుందండి, ఫుల్గా వస్తుంది. చూడాలి, చూసిన తర్వాతే చెప్పాలి. ఆల్రెడీ తెలిసింది సగం, పూర్తిగా తెలుసుకుంటారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మాత్రం ప్రజల్లో మార్పు అనేది ఇంకో కొంతమంది. సినిమా చూడవసరం లేదు సార్, జగన్ చూస్తే చాలు మార్పు. సినిమా చూడవసరం లేదు, జగన్ చూస్తే చాలు మార్పు. చూడాలి, అది నిజం ఇలా జరిగిందా అనేది రామ్ గోపాల్ వర్మ గారు ఆయన చేస్తున్న ఫ్యాక్ట్ని చూపించారు. సినిమా తీసి చాలా మంచి పని చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇలాంటి లుచ్చాగాడు చంద్రబాబు నాయుడు 100 మందికి కాదు, వేలల్లో లక్షల మందిలో పుట్టి వాడికి ఒకటి జవాబాడు. దట్ ఈజ్ జగన్. ఓకేనా? చాలా బాగా నచ్చింది. అంటే సినిమా ఏంటంటే, సినిమా స్టోరీ ఏంటంటే చాలా లక్షణంగా తీశాడు. పలానా రాజకీయ నాయకులు ఉండకూడదు, ఇది పని చేయాలి అని తీశాడు. అంటే చంద్రబాబు నాయుడు ఎంత వచ్చాగాడు, 45 40 సంవత్సరాలు ఇచ్చాడు, దాన్ని బాగా క్లియర్ చేశాడు. అందులో కొంచెం రియల్గా కొంచెం పవన్ కళ్యాణ్ని ఇటాడు తప్పాటు చేస్తున్నారు. చిరంజీవి గారిని చిన్న తప్పు ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ కొంచెం బ్యాడ్గా చూపించారంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అలాగే ఉంది మరి రియల్గా. అవునా కదా? మీరే తెలుస్తుంది ఆటోమేటిక్గా, ప్లస్ అందరికీ తెలుస్తుంది. దానికి ఇబ్బంది లేదు. సెకండ్ హాఫ్ ప్లస్. అరెస్ట్ చేసిన కాదు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఎంటర్ అయ్యేటప్పుడు బాగుంటుంది. లోకేష్ పప్పు నాయుడు గారు ఉన్నాడు కదా, అంతే. అలా 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 చూస్తూ ఉంటాడు పైకి, ఆకాశాన్ని చూస్తాడు, కింద చూడు కదా.